ట్రాఫిక్ పోలీసుల చలాన్ నుంచి తప్పించుకోవడానికి ఓ కేటుగాడు వేసిన ప్లాన్ చూసి పోలీసులు కంగుతిన్నారు. కారు నెంబర్ ప్లేట్తో మాయాజాలం చేస్తూ పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న వ్యక్తిని జూబ్లీ హిల్స్ పోలీసులు పట్టుకున్నారు. సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్ వెళ్లినా కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు ఒకవేళ చిక్కినా అది వేరే నెంబర్ మీద చలానా పడేలా మాస్టర్ ప్లాన్ వేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సాధారణంగా కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి ట్రాఫిక్ చలాల నుంచి తప్పించుకోవడానికి వారి నెంబర్ ప్లేట్లను కనిపించకుండా కూడా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా ఆ మాస్కులు కానీ తర్వాత నెంబర్ పూర్తిగా తుడిపివేయడం జరుగుతుంది. కానీ అలాంటి వారిపైన ఇప్పటికే పోలీసులు గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకున్న సంగతి తెలిసింది. అయితే అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏకంగా BMW కారు కలిగిన ఒక వ్యక్తి తన నెంబర్ ప్లేట్ను ట్రాఫిక్ పోలీసులు గుర్తుపట్టకుండా కూడా జాన్స్ బాండ్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా విధంగా కూడా తను నెంబర్ ప్లేట్ని కనిపించకుండా కేవలం ఒక బటన్ నొక్కినట్లయితే ఆ బటన్ను నొక్కితే వెంటనే అతనికి ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ కాకుండా వేరే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కనపడే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. కానీ ఇది ఈ BMW సంబంధించి కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి TS09 తర్వాత FQ9999 నెంబర్కి సంబంధించి ఈ కార్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. కానీ ఆ కార్ నెంబర్ గుర్తించకుండా కూడా ఆ పోలీసులను తప్పుదో పట్టించేందుకు DL6CM7097 అని సంబంధించి కూడా ఇది కొత్తగా ఏర్పాటు చేసుకుని ఒక బటన్ నొక్కే విధంగా కూడా ఇదంతా ఏర్పాటు చేసుకున్న అది కనపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అంటే వెనక ఓన్ నెంబర్ ప్లేట్ ఏ విధంగా ఉంది, కేవలం ఒక పర్ద విధంగా ఒక దానికి నెంబర్ ప్లేట్ స్టిక్కర్ ఈ విధంగా అతికించి వెంటనే బటన్ నొక్కినట్లయితే అది మొత్తం పరదగా మూసుకుపోయి ట్రాఫిక్ పోలీసులకు ఈ నెంబర్ DL అనే రిజిస్ట్రేషన్ నెంబర్ గల సంబంధించి అయితే కనపడుతుంది. కానీ ఇలాంటి వాటిని చూసి రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు అయితే ఒకేసారి అవకాశం జరిగింది. కానీ ఇలాంటి వారు ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అంటే రాత్రి జరిగిన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఇటు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఒక విలాసమైన కారులో ఆ పోలీసుల కంటపడడం కూడా కొందరిని ప్రస్తుతం అయితే వారిని అయితే అవాకైన పరిస్థితి అయితే ఉంది. అయితే కారు ఆపి డ్రైవర్ను పూర్తిగా పరీక్షించాక అతను మద్యం సేవించినట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. పోలీసులు కారును తనిఖీలు చేసే సమయంలో వారికి ఈ కారు నెంబర్ ప్లేట్ దగ్గర ఏదో తేడా అనిపించడంతో కూడా అతని వద్ద పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. కారుకు అమర్చిన ఆ నెంబర్ ప్లేట్ను సాధారణమైనది కాదు అని తేలడంతో కూడా అందరూ కూడా అది ఒక ఎలక్ట్రానిక్ మెకానిజం విధంగా ఒక బటన్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ముందు భాగంలో వెనుక భాగంలో కూడా అదే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే అధికారులు గుర్తించి జరిగింది. కాబట్టి అతనికి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఒక యువకుడు మద్యం సేవించి ఈ విధంగా ట్రాఫిక్లను తప్పుదో పట్టించే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఏదైనా ఓవర్ కానీ తర్వాత అధిక స్పీడ్ కానీ తర్వాత ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైనా పాటించలేనట్లయితే వారిపైన కూడా ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీసి తర్వాత వారికి అయితే చలాన్లు విధించిన సంగతి తెలిసింది. అయితే అలాంటి నుంచి ఇలాంటి వారు తప్పించుకోవడానికి ఒక కొత్త రకంగా ఆలోచించడంతో కూడా పోలీసులు అతనిపై కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరన్నా ఇలాంటి తరహా మోసాలకు పాల్పడినట్లయితే ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.